2009 ఇంటర్నెట్లో నుంచి ఒక రాక్షసుడు పుట్టాడు. అడవిలో కాదు, పీడకలలో నుంచి కాదు, ఎడిట్ చేసిన ఫోటో నుంచి. భయంకరమైన విషయం ఏంటంటే ఇతను ఇంటర్నెట్లోనే ఉండకుండా బయటికి వచ్చాడు, నిజ లోకంలోకి వచ్చాడు. 2014లో ఇద్దరు పిల్లలు ఒక వ్యక్తిని హత్య చేసేదాకా తీసుకువెళ్ళాడు. ఆ రాక్షసుడు స్లెండర్ మ్యాన్. ఇవాళ మనం స్లెండర్ మ్యాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవాల్టికి కూడా కొంతమంది అడవిలో స్లెండర్ మ్యాన్ ని చూశాము అని చెప్తున్నారు. ఇదంతా జూన్ 10, 2009 రోజున మొదలైంది. ఇంటర్నెట్ లో క్రియేట్ పారానార్మల్ ఇమేజెస్ అనే వెబ్సైట్ ఉంది. దానిలో మనం ఏదైనా ఫోటో పెట్టి ఎడిటింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లో ఛాలెంజ్ చేశారు. ఫోటోలో దెయ్యం లేదా ఫోటోని భయంకరంగా మార్చాలి. ఎవరు ఫోటో భయంగా నిజం ఫోటో లాగా ఉంటుందో వాళ్ళే విన్నర్స్. ఎరిక్ అనే అతను వెబ్సైట్ లో ఫొటోస్ అప్లోడ్ చేశాడు. మామూలు ఫొటోస్, స్కూల్ బయట పార్క్ లో పిల్లలు ఆడుకుంటున్న ఫొటోస్. ఎరిక్ బ్యాక్గ్రౌండ్ లో చెట్ల వెనుక నల్ల ఆకారాన్ని ఎడిట్ చేశాడు. పేరు స్లెండర్ మ్యాన్. చాలా పొడుగ్గా సన్నగా ఉంటాడు. బ్లాక్ సూట్ వేసుకొని ఉంటాడు. మొహం ఉండదు. చేతులు పొడుగ్గా ఉంటాయి. ఎరిక్ ఫోటోని నిజం ఫోటోలా ఎడిట్ చేశాడు. కింద క్యాప్షన్, మాకు అలా చెయ్యాలని లేదు, చంపాలనుకోలేదు, అతను మాతో అలా చేపించాడు అని పెట్టాడు. కొన్ని రోజుల్లోనే ఫోటో వైరల్ అయింది. చాలా మంది వాళ్ళ ఫొటోస్ లో స్లెండర్ మ్యాన్ ని ఎడిట్ చేసి వాళ్ళ సొంత కథలని సృష్టించడం మొదలు పెట్టారు. ఇప్పుడు స్లెండర్ మ్యాన్ కేవలం ఒక ఆకారం కాదు, తనకి హిస్టరీ ఉంది. ఈ కథ స్లెండర్ మ్యాన్ నిజంగా ఉన్నాడు అని నమ్మేలా చేసింది. స్లెండర్ మ్యాన్ ఎలా ఉంటాడు, రూల్స్ ఏంటో చూద్దాం. సంవత్సరాల కొద్దీ అందరూ స్లెండర్ మ్యాన్ ని అప్గ్రేడ్ చేశారు. స్లెండర్ మ్యాన్ 6 ఫూట్ 15 ఇంచెస్ పొడవు ఉంటాడు. మనిషి చేతుల్లా కాకుండా అతని చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. ఎప్పుడు వైట్ షర్ట్, బ్లాక్ సూట్ మాత్రమే వేసుకుంటాడు. అప్పుడప్పుడు టై వేసుకొని ఉంటాడు. అతని చర్మం తెల్లగా ఉంటుంది. మొహం ఉండదు. కళ్ళు, ముక్కు, నోరు ఉండవు. స్కిన్ ఒక్కటే ఉంటుంది. వీపు నుంచి చేతుల్లాగా టెంటికల్స్ వస్తాయి. వాటితో మనుషుల్ని పట్టుకొని చెట్లలోకి తీసుకువెళ్తాడు. అతను ఎక్కువ అడవుల దగ్గరలో కనిపిస్తాడు. అతనిని డైరెక్ట్ గా చూడలేము. ఎప్పుడూ కనిపించినట్టుగా ఉంటాడు. మనం అతని దగ్గరికి వెళ్తే మాయమవుతాడు. ఎక్కువ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసే ముందు పిల్లలని కొన్ని వారాలు లేదా నెలలు ఫాలో అయ్యి వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. స్లెండర్ మ్యాన్ టార్గెట్ చేసిన వాళ్ళకి స్లెండర్ సిక్నెస్ వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది. ముక్కులో నుంచి రక్తం వస్తుంది. మెమరీ లాస్, నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అతను మనకి ఎంత దగ్గరలో ఉంటాడో మనకి ఆరోగ్యం అంత పాడవుతుంది. అతను ఉంటే అక్కడ కెమెరాస్ పనిచేయవు. అతను అసలు మాట్లాడడు, బెదిరించడు, సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. పిల్లలని అడవిలోకి తీసుకువెళ్తాడు. వాళ్ళని ఏం చేస్తాడో తెలియదు. ఆ పిల్లలు ఇంకెప్పుడూ కనిపించరు. బాడీ దొరకదు. ఎవిడెన్స్ ఉండదు. 2009లో ఎరిక్ ఎడిట్ చేసిన ఫోటో కొన్ని నెలల్లోనే వైరల్ అయింది. అందరూ స్లెండర్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా చాలా కథలు పుట్టుకొచ్చాయి. కథలే కాకుండా వీడియోస్ కూడా వచ్చాయి. 2009 యూట్యూబ్ లో మార్బల్ హార్నెట్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఒక స్టూడెంట్ మిస్ అయ్యాడు. తన ఫ్రెండ్ తన కోసం వెతుకుతూ ఫ్రెండ్ మిస్ అవ్వక ముందు తీసిన వీడియోస్ చూస్తాడు. వీడియోస్ లో స్లెండర్ మ్యాన్ ఉంటాడు. మార్బల్ హార్నెట్ సిరీస్ లో స్లెండర్ మ్యాన్ గురించి మొత్తం స్టోరీ ఉంది. నిజంగా జరిగినట్టు ఉంది. ఆడియన్స్ లో కొంతమంది సిరీస్ చూసి ఈ కథ నిజంగా జరిగింది అని నమ్మారు. తరువాత స్లెండర్ మ్యాన్ గురించి చాలా షోస్ వచ్చాయి. 2012లో స్లెండర్ మ్యాన్ కాన్సెప్ట్ తో వీడియో గేమ్ క్రియేట్ చేశారు. స్లెండర్ ద 8 పేజెస్. వెబ్సైట్ లో నుంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఆడొచ్చు. గేమ్ ఎలా ఉంటుందంటే, రాత్రి అడవిలో మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీతో ఫ్లాష్ లైట్ ఉంటుంది. చెట్లకి పిన్ చేసిన 8 పేజెస్ కలెక్ట్ చేయాలి, అంతే. కానీ స్లెండర్ మ్యాన్ అక్కడే ఉంటాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీరు ఎక్కువసేపు అతనిని చూసినా, అతను మీకు దగ్గరగా వచ్చిన గేమ్ ఎండ్ అవుతుంది. 2012లో మోస్ట్ ప్లేడ్ హారర్ గేమ్స్ లో ఒకటి. చాలా మంది ఈ గేమ్ ఆడారు. పెద్దవాళ్ళు కూడా గేమ్ ఆడుతూ భయపడుతున్నారు. మే 31, 2014 రోజున దారుణమైన సంఘటన జరిగింది.
11 ఏళ్లు ఉన్న ఇద్దరు పిల్లలు మోర్గన్, ఎనిసా వాళ్ళ ఫ్రెండ్ పేటన్ ని అడవిలోకి తీసుకువెళ్లారు. ఇద్దరూ కలిసి పేటన్ ని 19 సార్లు పొడిచారు. పేటన్ బ్రతికి అక్కడ నుంచి తప్పించుకొని పాకుతూ రోడ్డు వైపు వెళ్తుంది. సైకిల్లో వెళ్లే అతను పేటన్ ని చూసి హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. పేటన్ కి సర్జరీ చేశారు. లక్కీగా తనకి ఏమీ అవ్వలేదు. పోలీస్ మోర్గన్, ఎనిసాని వెతికితే వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ కనిపించారు. ఎందుకు మీ ఫ్రెండ్ ని పొడిచారు అంటే ఇద్దరూ ఒకటే సమాధానం చెప్పారు, స్లెండర్ మ్యాన్. అతను నిజమని నమ్మారు. పాడుపడ్డ బిల్డింగ్ లో ఉంటాడు అనుకున్నారు. ఒకళ్ళని చంపితే స్లెండర్ మ్యాన్ వాళ్ళని వదిలేస్తాడు అని నమ్మి తన ఫ్రెండ్ ని చంపడానికి ట్రై చేశారు. మోర్గన్, నేను స్లెండర్ మ్యాన్ ని చూశాను అని చెప్పింది. తరువాత తెలిసిందేంటంటే తనకి స్కిజోఫ్రేనియా ఉంది అని. స్కిజోఫ్రేనియా ఒక మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి హెల్యూసినేషన్స్ వస్తాయి. ఏది నిజం ఏది నిజం కాదు అని తేడా తెలుసుకోలేకపోతారు. మోర్గన్, ఎనిసాని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. ఎనిసా 25 ఇయర్స్, మోర్గన్ 40 ఇయర్స్ జైల్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత పేటన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నేను వాళ్ళని క్షమించాను, ఆ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. ఈ కేసు అందరినీ షాక్ చేసింది. స్లెండర్ మ్యాన్ ఇప్పుడు ఇంటర్నెట్ లోనే కాకుండా నిజ జీవితంలోకి వచ్చేశాడు. స్లెండర్ మ్యాన్ ని ఫస్ట్ క్రియేట్ చేసిన ఎరిక్ ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు అని చెప్తూ బాధపడ్డాడు. మోర్గన్, ఎనిసా కేస్ ఒక్కటే కాదు. 2014లో ఇంకొక 13 ఏళ్ల అమ్మాయి కత్తి తీసుకొని తన అమ్మని అటాక్ చేసింది. బ్లాక్ డ్రెస్, వైట్ మాస్క్ వేసుకొని ఉంది. పోలీస్తో స్లెండర్ మ్యాన్ మా అమ్మని చంపమన్నాడు అని చెప్పింది. కొంతమంది పిల్లలు, మేము స్లెండర్ మ్యాన్ ని చూసాము, మా బెడ్రూమ్ కిటికీలో నుంచి చూస్తున్నాడు, మాకు కొంతసేపు ఏం జరిగిందో తెలియట్లేదు అన్నారు. స్లెండర్ మ్యాన్ పాపులర్ అయింది కాబట్టి అందరూ దాని గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు. స్లెండర్ మ్యాన్ వాళ్ళని చూస్తున్నట్టు అనుకున్నారు అని కొంతమంది అన్నారు. స్లెండర్ మ్యాన్ గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ చేశారు. 2009 ఎరిక్ స్లెండర్ మ్యాన్ ని క్రియేట్ చేయడం కన్నా ముందు 15,000లో ఒక పెయింటింగ్ ఉందని కనుక్కున్నారు. పెయింటింగ్ లో పెద్దగా, సన్నగా, నల్ల ఆకారం చెట్ల వెనుక ఉంది. పిల్లలు ఆ ఆకారం చూసి భయంతో పారిపోతున్నారు. అది థిన్ మ్యాన్, స్లెండర్ మ్యాన్ లాంటి ఆకారం. ఇదంతా 500 ఏళ్ల క్రితం జరిగింది. ఎరిక్ స్లెండర్ మ్యాన్ ని క్రియేట్ చేయక ముందు ఎరిక్ కి 1500లో స్లెండర్ మ్యాన్ లాంటి పెయింటింగ్ ఉందని తెలియదు. స్లెండర్ మ్యాన్ నిజమా కాదా అని అందరికీ డౌట్స్ వచ్చాయి. 2018లో స్లెండర్ మ్యాన్ సినిమా వచ్చింది. పేటన్ ఫ్యామిలీ సినిమా రిలీజ్ చేయొద్దు అన్నా కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవాళ్టికి కూడా అడవిలో హైకింగ్ కి వెళ్లిన వాళ్ళు స్లెండర్ మ్యాన్ ని చూశాము అని చెప్పారు. పిల్లలు నోట్బుక్స్ లో బ్లాక్ సూట్ వేసుకున్న మొహంలని అతని బొమ్మని గీస్తున్నారు. మీరు వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఎప్పుడూ చెట్ల వెనుక ఎక్కువసేపు చూడకూడదు అని మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.